హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం ముఖ్యమైన తేదీలు అంటే ఎగ్జామ్స్లో వచ్చే ముఖ్యమైన డేట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చాలా ఈజీ క్లూ ద్వారా ఈరోజు తెలుసుకుందాం. 1526 మొఘలు సామ్రాజ్య స్థాపన. దీనికి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. అలాగే జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఈ రెండు డేట్స్ని కలిపితే మొఘల్ సామ్రాజ్య స్థాపన వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21. క్లూ ఏంటంటే స్కూల్స్ రీఓపెన్ డే జూన్ 12. దీన్ని రివర్స్ చేస్తే 12ను రివర్స్ చేస్తే 21 వస్తుంది ఫ్రెండ్స్. తెలంగాణలో పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన రోజు ఫిబ్రవరి 20, 1956. నా బర్త్డే ఫిబ్రవరి 12. దానిలో ఒక నంబర్ను తీసివేసి 2 పక్కన 0ను యాడ్ చేయాలి. ఈ విధంగా మీకు ఏవైనా ఇంపార్టెంట్ డేస్, మీ పర్సనల్ డేట్స్ ఉంటే దానికి లింకప్ చేస్తూ కూడా మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఫిబ్రవరి 20, 1956. ఈ 56ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది ఫ్రెండ్స్. ఆ 4కి 1 ప్లేస్ చేయాలి, ఆ 7కి 1 మైనస్ చేయాలి. ఈ విధంగా 1956. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు జరిగింది ఫ్రెండ్స్. దీనికి క్లూ ఏంటంటే 14 సంవత్సరాల లోపు బాలబాలికలను కర్మాగారాలలో పనిచేయించరాదు. అదేవిధంగా 18 సంవత్సరాలు ఉన్నవారికి ఓటు హక్కు వస్తుంది. నెక్స్ట్, రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945. దీనికి క్లూ ఏంటంటే 1939లో రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది. 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్లూస్, మహాత్మా గాంధీ జననం 1869 అక్టోబర్ 2. నా బర్త్డే 1979 ఫ్రెండ్స్. దానిలో నుండి అంటే 9 నుండి ఒక నంబర్ తగ్గించడం, అలాగే 7 నుండి ఒక నంబర్ తగ్గించుకున్నాను. ఈ విధంగా నేను మహాత్మా గాంధీ బర్త్డేని గుర్తుపెట్టుకున్నాను. మీకు ఏ విధంగా క్లూ నచ్చితే మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సరోజినీ నాయుడు జననం 1869 ఏమో మహాత్మా గాంధీది అయితే 1879 ఫిబ్రవరి 13న సరోజినీ నాయుడు గారి జననం. ఈ ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవం. సరోజినీ నాయుడుని భారత కోకిల అని కూడా అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ జననం 1889 నవంబర్ 14. నవంబర్ 14న చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటాం. గాంధీజీ పుట్టిన సంవత్సరాన్ని ఆధారంగా తీసుకొని అంటే 1869, ఆ తర్వాత 10 సంవత్సరాలకు సరోజినీ నాయుడు 1879, మరో 10 సంవత్సరాల తర్వాత నెహ్రూ గారు 1889న జన్మించారు. వివేకానంద జననం 1863 జనవరి 12. 1869 గాంధీజీ పుట్టిన సంవత్సరానికి 6 సంవత్సరాల ముందు వివేకానంద జన్మించారు. అలాగే జనవరి 12, నేను ఫిబ్రవరి 12న పుట్టాను కాబట్టి నెల రోజుల ముందు అని గుర్తుంచుకున్నాను. జాతీయ యువజన దినోత్సవాన్ని జనవరి 12న జరుపుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లోజ్, మార్చ్ 21 ప్రపంచ అడవి దినోత్సవం. మార్చ్ 22 ప్రపంచ నీటి దినోత్సవం. మార్చ్ 23 వాతావరణ దినోత్సవం. వీటికి ఎలా గుర్తుపెట్టుకోవాలి? అడవి ఆల్రెడీ స్వచ్ఛంగా ఉంది ఫ్రెండ్స్. దాన్ని కాపాడేయాలంటే మనం నీటిని పోయాలి. ఆ నీటిని పోయడం ద్వారా అడవి చాలా ఏపుగా పెరిగి వాతావరణం చాలా ప్రశాంతంగా సస్యశ్యామలంగా మారుతుంది. అంటే మార్చి 21, 22, 23 ఈ విధంగా మనం వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, జనవరి 23 జాతీయ పరాక్రమ దినోత్సవం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. జూన్ 23 ఇంటర్నేషనల్ విడోస్ డే, ప్రపంచ వితంతు దినోత్సవం. ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష దినోత్సవం. డిసెంబర్ 23 నేషనల్ ఫార్మర్స్ ఆర్ కిసాన్ దివస్. అంటే ఈ విధంగా 23ను హైలైట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ డేట్ని కానీ సెకండ్ డేట్ని కానీ ఈ విధంగా హైలైట్ చేసుకొని మీరు కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్, బర్త్ యానివర్సరీ ఆఫ్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ చౌదరి చరణ్ సింగ్ గారి బర్త్డే ఫ్రెండ్స్. మనం ఫార్మర్స్ డేగా జరుపుకుంటున్నాం. సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డే.
July 1st, National Doctors Day. September 5th, Teachers Day. Next, National Science Day, February 28th. నేషనల్ మ్యాథమెటిక్స్ డే డిసెంబర్ 22nd. నేను కొన్ని మాత్రమే ఇచ్చాను, మీరు ఇంకా గ్యాదర్ చేసి చాలా క్లూస్ ద్వారా నేర్చుకుంటారని ఆశిస్తూ మా ప్రేరణ అండ్ సాధన క్లాస్కి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కోఆపరేట్ అండ్ అడ్వైజ్ టు మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.